హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇలా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిపోయినాక ఆయిల్ వచ్చేసి ఇది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఎందుకంటే నేను తీసుకున్నది 1 kg చికెన్ కాబట్టి ఇది వచ్చి ఇట్లా లవంగం అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇట్లా వేస్తే ఫ్లేవర్ కొంచెం బాగుంటుందన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ అనమాట. ఇది 1 kg చికెన్ ఇట్లా వేసేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం వేసేసుకోవాలన్నమాట. చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం అనమాట. మూత పెట్టేస్తే కొంచెం చికెన్ బాగా మగ్గి వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి, మొత్తం ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి మసాలా అవి. ఇప్పుడు ఒకసారి కొద్దిసేపు అయినాక ఒకసారి మూత తెరిచి చూసారా వాటర్ ఇంకా ఉన్నాయి. లైట్గా కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇట్లా మసాలా వేసుకోవాలన్నమాట. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో మధ్యలో చూపిస్తాను నేను. చికెన్ పకోడీలో కూడా ఈ మసాలా యాడ్ చేశాను. ఆ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి మనం. ఇప్పుడు మనం సాల్ట్, అలాగే పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కారం, ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా అన్నమాట. ఇది చూసారా ఇట్లా అయిపోతుంది అనమాట. మనకి కలర్ చేంజ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు మనం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇట్లా ఉల్లిపాయ, అలాగే ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా అల్లం, చిన్నులపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నిటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదేనండి మన మసాలా అన్నమాట. అంతేనండి, ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి మసాలా తయారు చేసుకొని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.